స్టార్ యాంకర్ సుమ యాక్టర్ రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుంది. వీళ్ళ లవ్ స్టోరీ గురించి ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలుసు. బట్ వీళ్ళ పెళ్లి జరగడానికి ఓ స్టార్ డైరెక్టర్ రీజన్ అట. ఆ విషయాన్ని సుమానే బయటపెట్టింది. ఇందుకు ఏంటి విషయం తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. తెలుగు ఫీమేల్ యాంకర్ అనగానే మీకైనా నాకైనా గుర్తొచ్చేది సుమక్క. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరొచ్చినా సరే సుమక్క సుమక్క అని పిలుస్తారు. అందరికీ మామ చందమామ అయినట్లు తెలుగు టీవీ షోలకు వచ్చే వాళ్లకు సుమక్క అయిపోయింది. ఇక సుమ రాజీవ్ కనకాలను లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు. ఈ స్టోరీ అంతా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. దీని గురించి మళ్ళీ చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేను కానీ ఇప్పుడు తన పెళ్లి గురించి సుమానే మరో ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే సుమ హోస్ట్గా చేస్తున్న షోలో క్యాష్ ఒకటి. ప్రతి శనివారం రాత్రి 9:30కు టెలికాస్ట్ అయ్యే ఈ షోకి ఈ వారం పండుగాడు మూవీ టీం వచ్చింది. డైరెక్టర్ కె రాఘవేంద్రరావుతో పాటు విష్ణుప్రియ, కొరియోగ్రఫర్ యశ్వంత్ మాస్టర్, నిత్యా శెట్టి, అనసూయ వచ్చారు. ఇక అనసూయతో కలిసి చేతిలో చెయ్యేసుకొని రాఘవేంద్రరావు గారు కూడా షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఎందుకు వచ్చామో తెలుసా అని సుమని అడిగారు. అనసూయ మెట్లు ఎక్కలేదని, అందుకే ఆమెను మీరు పట్టుకొచ్చారంటుంది సుమ పంచ్ వేసింది. అలా కాదని కాలేజ్లో అనసూయ అనే అమ్మాయి ఉండేదని, ఫ్లాష్ బ్యాక్కి వెళ్లాలనే ఆలోచనతోనే ఈ అనసూయతో ఎంట్రీ ఇచ్చానని రాఘవేంద్రరావు చెప్పారు. లక్కీగా మీ జీవితంలో సుమ అనే అమ్మాయి మాత్రం రాలేదని సుమ అనగా, సుమ లేని జీవితం అసలు ఉందా? నా వల్లే కదా నీ మ్యారేజ్ అయింది అని రాఘవేంద్రరావు అన్నారు. వెంటనే రెస్పాండ్ అయిన సుమ, ఆ పాపం మీదే సార్ అని రివర్స్లో రాఘవేంద్రరావుపై పంచ్ వేసింది. ఇలా ఫన్నీగా ఉన్న ఈ ప్రోమో ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అనే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. మరి సుమ రాఘవేంద్రరావు పంచ్ల గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కమెంట్స్లో పోస్ట్ చేయండి.